అందరికీ నమస్కారం అండి. టుడే కరెంట్ అఫైర్ 10/4/2026. ఈరోజు కరెంట్ అఫైర్ 10/4/2026. సౌత్ ఏసియా ఎకనామిక్ అప్డేట్ పేరుతో ప్రపంచ బ్యాంకు విడుదల చేసిన నివేదిక ప్రకారం 2026-27లో భారత వృద్ధి శాతం ఎంతగా ఉంటుందంటే 6.6%. సౌత్ ఏసియా ఎకనామిక్ అప్డేట్ పేరుతో ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన నివేదిక ప్రకారం 2026-27లో భారత వృద్ధి శాతం ఎంత అంటే 6.6%. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీకి మళ్లీ ఎన్నికైన భారత రాయబారి ఎవరంటే ప్రీతి శరణ్. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీకి మళ్లీ ఎన్నికైన భారత రాయబారి ఎవరంటే ప్రీతి శరణ్. అరుణాచల ప్రదేశ్లోని ఏ నదిపై 1720 MW మెగావాట్ జల విద్యుత్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది? ఏ నది అండి? ఏ జల విద్యుత్ అండి? కమలా నదిపై. అరుణాచల ప్రదేశ్లోని ఏ నదిపై 1720 మెగావాట్ జల విద్యుత్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందంటే కమలా నదిపై. కమలా నదిపై అరుణాచలంలోని 1720 మెగావాట్ జల విద్యుత్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందన్నమాట. ఎక్సర్సైజ్ సైక్లోన్ 4 ఏ రెండు దేశాల మధ్య జరుగుతున్న సైనిక వ్యాయామం? ఏదండి? ఏ దేశాలండి? భారత్, ఈజిప్ట్. ఎక్సర్సైజ్ సైక్లోన్ 4 ఏ రెండు దేశాల మధ్య జరుగుతున్న సైనిక వ్యాయామం అంటే భారత్కి, ఈజిప్ట్కి మధ్య జరుగుతున్న సైనిక వ్యాయామం. ఏప్రిల్ 9, 17 తేదీలలో ఈజిప్ట్లోని అన్షాస్ ప్రాంతంలో ఇది ఎక్కడ జరుగుతుందంటే ఎక్సర్సైజ్ సైక్లోన్ 4 ఏప్రిల్ 9, 17 తేదీల్లో ఈజిప్ట్లోని అన్షాస్ ప్రాంతంలో. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుంది? ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుందంటే ఉలాన్ బాటర్, మంగోలియా. ఆసియా బాక్సింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరుగుతుందంటే ఉలాన్ బాటర్, మంగోలియా. ఉలాన్ బాటర్, మంగోలియా. మీనాక్షి హుడా 1, ప్రీతి పవార్ 2, 3 ప్రియా, అరుంధతి చౌదరి. వీరు 4 భారత బంగారు పతక విజేతలు.